ఇప్పుడు కొన్ని విషయాలు చూడండి. వన్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ BHEL అంటున్నాం, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఒకటి. వన్ ఈజ్ ఇక్కడ 1 by 1 రాసుకోండి, ఒక్కో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా పోతా. కింద జస్ట్ రాసుకోండి, అంతే కిందకి రాసుకోండి, మళ్ళీ ఒక్కో దాని గురించి డిస్కషన్ చేస్తాం. BHEL కానీ, తర్వాత HAL అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. నెక్స్ట్ వన్ HCL అంటున్నాం, HCL. నెక్స్ట్ వన్ HMT అంటున్నాం, HMT. తర్వాత ECIL అంటున్నాం, ECIL. నెక్స్ట్ వన్ NFC. నెక్స్ట్ వన్ DRDO. నెక్స్ట్ వన్ DRDL. చూడండి సార్, ఈ ఇండస్ట్రీస్ ఇలా మనం చెప్పుకుంటూ పోవాలి. కాబట్టి BHEL, HAL, HCL, HMT, ECIL, NFC, DRDO, DRDL ఇలా కర్మాగారాలు ఇవన్నీ కూడా ఏంటి సార్ అంటే ఇండస్ట్రీస్కి సంబంధించిన అంశాలే. ఇవన్నీ కూడా ఇండస్ట్రీస్కి సంబంధించి ఒక్కో దాని గురించి డిస్కషన్ చేస్తా చూడండి. ఒకటి ఫస్ట్ వన్ బెల్ అన్నాం. BHEL బెల్ అంటే భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అంటారు. BHEL అంటే భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అంటున్నాం. ఒకటి ఫస్ట్ వన్ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్. ఓకేనా, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అంటున్నాం. ఈ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్కి సంబంధించిన విషయాలు చూడండి ఒక్కసారి. ఈ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఏంటి అంటే, ఈ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అన్నాం. వన్ ఈజ్ ఏంటి ఈ యొక్క భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ యొక్క ఎలక్ట్రికల్స్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఏంటి అర్థం అండి? ఇక్కడ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్. BHEL అంటే భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అన్నాం. BHEL భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఎక్కడ ఏర్పాటు చేశారు, ఏంటి దీనికి సంబంధించిన అంశాలు. ఈ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ కర్మాగారాలు ఏం తయారైతుంది అనేది మనకు ఫస్ట్ తెలియాలి. ఇక్కడ ఏం తయారైతుందో రాసుకోండి. అన్ని రకాల ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్, అన్ని రకాల ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్, ఆల్ టైప్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్. ఆల్ టైప్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ హియర్. అన్ని రకాలైన ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ తయారు చేస్తారు. ఆల్ టైప్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్, ఆల్ టైప్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ హియర్. అన్ని రకాలైన ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ని ఎక్కడ తయారు చేస్తారు? ఆల్ టైప్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ హియర్. అన్ని రకాలైన ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ని ఇక్కడ మరి ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ట్రాన్స్ఫార్మర్లు కావచ్చు, ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ట్రాన్స్ఫార్మర్లు కానీ, హెవీ మిషనరీస్ కానీ. కాబట్టి ట్రాన్స్ఫార్మర్స్ అంటే మనకు తెలుసు, ట్రాన్స్ఫార్మర్స్ కావచ్చు. తర్వాత ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ట్రాన్స్ఫార్మర్స్. వీటితో పాటు ఇంకా ఏంటంటే ట్రాన్స్ఫార్మర్స్ ఒకటి. ఇంకా మనకి బేసికల్గా చెప్పాలంటే హెవీ మిషనరీస్, హెవీ మిషనరీస్ అన్నీ కూడా తయారవుతాయి. హెవీ మిషనరీస్ అంటే అన్ని రకాలైన హెవీ మిషనరీస్ అన్నీ కూడా తయారవుతాయి, ట్రాన్స్ఫార్మర్లు తయారవుతాయి అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. భారత్ హెవీ. మరి ఈ యొక్క భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ కర్మాగారాలు ఎక్కడ ఉన్నాయని తెలియాలి. ఈ ఇండస్ట్రీస్ వచ్చేసి భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ కర్మాగారాలను డిఫరెంట్ ప్లేసెస్లో ఏర్పాటు చేశారండి. ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారో ఒకసారి చూడండి. ఒకటి BHEL కర్మాగారాలు. ఒకటి ఫస్ట్ వన్ BHEL కర్మాగారాలు హైదరాబాదులో ఉంది. హైదరాబాదులో ముఖ్యంగా ఎక్కడంటే RC పురం అంటాం, రామచంద్రాపురంలోను, అంటే సంగారెడ్డి డిస్ట్రిక్ట్ అండి రామచంద్రాపురం. తర్వాత ఇంకా మనకి ఎక్కడ అంటే రామచంద్రాపురం ఒకటి. తర్వాత తిరుచునాపల్లి ఇన్ తమిళనాడు. తిరుచునాపల్లి ఇన్ తమిళనాడు, తమిళనాడు రాష్ట్రంలోని తిరుచునాపల్లిలోను. తిరుచునాపల్లి ఇన్ తమిళనాడు స్టేట్. తిరుచునాపల్లి ఇన్ తమిళనాడు స్టేట్. తిరుచునాపల్లి తమిళనాడు, హైదరాబాద్ RC పురం. నెక్స్ట్ వన్ భోపాల్ ఇన్ మధ్యప్రదేశ్. భోపాల్
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్లోను. ఇంకా ఎక్కడ ఏర్పాటు చేశారు సార్ అంటే హరిద్వార్ ఇన్ ఉత్తరాఖండ్. హరిద్వార్ ఇన్ ఉత్తరాఖండ్. ఈ ప్లేస్లో మనకి ఏముంటాయంటే ఇక బిహెచ్ఎల్ కర్మాగారాలు ఉన్నాయి. కాబట్టి ఒకటి హైదరాబాద్లోను, తిరుచినాపల్లి ఇన్ తమిళనాడు, భోపాల్ ఇన్ మధ్యప్రదేశ్, హరిద్వార్ ఇన్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్లో ఈ యొక్క బిహెచ్ఎల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఈ యొక్క బిహెచ్ఎల్ ఇండస్ట్రీ అనేది అకార్డింగ్ టు ఎకనామికల్ స్టేటస్ అంటున్నాం, ఆర్థిక హోదాను బట్టి. యాజ్ పర్ ఎకనామికల్ స్టేటస్ అంటే ఆర్థిక హోదాను బట్టి ఇది ఎలాంటి పరిశ్రమ. ఓకే, అకార్డింగ్ టు ఎకనామికల్ స్టేటస్ ఆర్థిక హోదాను బట్టి ఈ యొక్క బిహెచ్ఎల్ కర్మాగారం అనేది ఎలాంటిది సార్ అంటే మహారత్న కంపెనీది. మహారత్న కంపెనీ అకార్డింగ్ టు ఫినాన్షియల్ స్టేటస్ ఆర్ ఎకనామికల్ స్టేటస్ ఆర్థిక హోదాను బట్టి ఇది మహారత్న కంపెనీ. ఓకేనండి, అది ఒకటి. రెండవది హెచ్ఏఎల్ అంటున్నాం. హెచ్ఏఎల్ అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అని అర్థం. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అంటున్నాం. కాబట్టి హెచ్ఏఎల్ అంటే ఏంటి అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అని అర్థం. ఈ యొక్క హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో ఇక్కడ ఏం తయారైతాయి సార్? ఎయిర్ క్రాఫ్ట్స్ తయారైతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుద్ధంలో యూజ్ చేస్తున్న తేజస్ హెలికాప్టర్స్ ఎవరు తయారు చేస్తారంటే ఈ యొక్క హెచ్ఏఎల్లోని. కాబట్టి ఎయిర్ క్రాఫ్ట్స్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ హియర్. ఎయిర్ క్రాఫ్ట్స్ తయారు చేస్తారు. వన్ ఈజ్ ఎయిర్ క్రాఫ్ట్స్ తయారు చేస్తారు. ఇక్కడ జనరల్గా మనం చెప్పాలంటే ఎయిర్ క్రాఫ్ట్స్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? ఈ ఇండస్ట్రీస్ ఎక్కడ ఉన్నాయో ఒకటి ఫస్ట్ మనం తెలియాలి. ఈ యొక్క ఇండస్ట్రీస్ని ఎక్కడ ఏర్పాటు చేశారో ఒకసారి చూడండి. ఓకే, ఈ యొక్క ఇండస్ట్రీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మనకు తెలిస్తే ఆటోమేటిక్గా అన్ని విషయాలు. కాబట్టి హెచ్ఏఎల్ ఇండస్ట్రీలో ఏమేమి ఎక్కడెక్కడ అంటే ఒకటి ఫస్ట్ వన్ నాసిక్ మహారాష్ట్ర. ఒకటి వచ్చేసి నాసిక్ మహారాష్ట్రలో ఉంది ఒకటి హెచ్ఏఎల్ కర్మాగారం. తర్వాత కోరాపుట్ ఇన్ ఒరిస్సా. ఒడిస్సా రాష్ట్రంలోని కోరాపుట్ వద్ద. తర్వాత ఇంకా మనం ఏం చెప్పచ్చు అంటే కోరాపుట్ ఇన్ ఒరిస్సా. నెక్స్ట్ వన్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది, హైదరాబాద్లో. నెక్స్ట్ వన్ బెంగళూరులో ఉంది, బెంగళూరు. నెక్స్ట్ వన్ వచ్చేసి లక్నో వచ్చేసి ఉత్తరప్రదేశ్. లక్నోతో పాటు కాన్పూర్లో కూడా ఈ యొక్క హెచ్ఏఎల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. కాబట్టి హెచ్ఏఎల్ ఇండస్ట్రీస్ అనేవి డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నాయి. హెచ్ఏఎల్ అంటే ఏంటంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అంటారు. ఈ యొక్క హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కర్మాగారాలు ఎక్కడున్నాయంటే నాసిక్ ఇన్ మహారాష్ట్ర, కోరాపుట్ ఇన్ ఒరిస్సా, హైదరాబాద్ తెలంగాణ, బెంగళూరు ఇన్ కర్ణాటక, లక్నో అండ్ కాన్పూర్ ఇన్ ఉత్తరప్రదేశ్. కాబట్టి ఈ యొక్క నాసిక్కి సంబంధించిన అంశాలు చూడండి. ఈ యొక్క నాసిక్ మహారాష్ట్ర, కోరాపుట్ ఇన్ ఒడిస్సా. ఈ యొక్క నాసిక్ మహారాష్ట్రలో ఏం తయారైతే ఎయిర్ క్రాఫ్ట్స్కు సంబంధించిన ఇక్కడ ఏం తయారైతే అంటే ఎయిర్ క్రాఫ్ట్స్కి సంబంధించిన ఇంజన్స్ని తయారు చేస్తారు. ఇంజన్స్ని తయారు చేయడం జరుగుతుంది ఒకటి. తర్వాత కోరాపుట్లో వచ్చేసి ఏంటి అంటే కోరాపుట్ ఇన్ ఒడిస్సా. కోరాపుట్లో వచ్చేసి ఏం తయారు చేస్తారు ఏంటి అంటే కోరాపుట్లో ఎయిర్ క్రాఫ్ట్స్కి సంబంధించిన ఎయిర్ ఫ్రేమ్స్ తయారు చేస్తారు. బాడీ ఫ్రేమ్స్ తయారు చేయడం జరుగుతుంది. బాడీ ఫ్రేమ్స్ అండి, ఎయిర్ ఫ్రేమ్స్ ఆర్ బాడీ ఫ్రేమ్స్ను తయారు చేస్తారు ఒకటి. నెక్స్ట్ వన్ హైదరాబాద్ అండ్ బెంగళూరు, ఈ రెండు ప్లేస్లలో చూడండి. ఇక్కడ ఏం తయారైతాయంటే ఈ యొక్క ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ని తయారు చేయడం జరుగుతుంది. ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ ఏం తయారు చేస్తారండి? ఇక్కడ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ను తయారు చేయడం జరుగుతుంది. ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ని తయారు చేస్తారు అంటే విమానాలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడే తయారు చేస్తారు. తర్వాత లక్నో అండ్ కాన్పూర్ అంటున్నాం. ఇక్కడ ఏంటి విషయం అంటే ఈ లక్నో అండ్ కాన్పూర్లో ప్యాసింజర్ ఫ్లైట్స్ని తయారు చేస్తారు. ప్యాసింజర్ ఫ్లైట్స్ను తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్యాసింజర్ ఫ్లైట్స్ను తయారు చేస్తారు ఎక్కడ? ఈ యొక్క లక్నో అండ్ కాన్పూర్లలో. ఇది హెచ్ఏఎల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి సంబంధించిన అంశాలు. ఓకేనా? ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనమ్మా? ఎస్. నెక్స్ట్ వన్ హెచ్సిఎల్ అంటున్నాం.
హెచ్సిఎల్ అంటే ఏంటో రాసుకోండి. హెచ్సిఎల్ అంటే హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్ అని రాసుకోండి. హెచ్సిఎల్ అంటే హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్ అని అర్థం. హెచ్సిఎల్ అంటే హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్ అంటారు. ఏమంటారండి? హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్. ఈ యొక్క హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్ కర్మాగారాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే, ఇది ఏర్పాటు చేసిన ప్లేస్ చూడండి. హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్ కర్మాగారం ఎక్కడ ఏర్పాటు చేశారమ్మా? ఒకటేమో రూప్ నారాయణపూర్ ఇన్ వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని రూప్ నారాయణపూర్ వద్ద. తర్వాత రెండవ ప్లేస్ వచ్చేసి ఎక్కడ అంటే, రూప్ నారాయణపూర్తో పాటు హైదరాబాద్లో కూడా ఈ యొక్క హెచ్సిఎల్ కర్మాగారాలను ఏర్పాటు చేశారు. కాబట్టి ఒకటి రూప్ నారాయణపూర్ ఇన్ వెస్ట్ బెంగాల్, రెండవది హైదరాబాద్. ఈ రెండు ప్లేస్లో హెచ్సిఎల్ కర్మాగారాలు ఉన్నాయి. ఇక్కడ ఏం తయారైతాయంటే, ఈ యొక్క కేబుల్ వైర్లను తయారు చేయడం జరుగుతుంది. ఏం తయారు చేస్తారు? కేబుల్ వైర్స్. ఈ యొక్క కేబుల్ వైర్స్ని ప్రిపేర్ చేయడం జరుగుతుందండి. కేబుల్ వైర్స్ ప్రిపేర్ చేస్తారు. కేబుల్ వైర్లను తయారు చేస్తారు. కాబట్టి కేబుల్ వైర్స్ను తయారు చేస్తారండి. కేబుల్ వైర్లను తయారు చేయడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ హెచ్ఎంటి అన్నాం. హెచ్ఎంటి అంటే చూడండి, ఇక్కడ హెచ్ఎంటి అంటున్నాం. హెచ్ఎంటి అంటే ఏంటి సార్ అంటే, హెచ్ఎంటి చూడండి మా, హెచ్ఎంటి అంటే హిందుస్థాన్ మెషిన్ టూల్స్ లిమిటెడ్. హిందుస్థాన్ మెషిన్ టూల్స్ లిమిటెడ్ అంటున్నాం. ఏంటండి? హిందుస్థాన్ మెషిన్ టూల్స్ లిమిటెడ్. ఇక్కడ చూడండి, హిందుస్థాన్ మెషిన్ టూల్స్ లిమిటెడ్ అంటున్నాం. హెచ్ఎంటి అంటే హిందుస్థాన్ మెషిన్ టూల్స్ లిమిటెడ్ అని అర్థం. హిందుస్థాన్ మెషిన్ టూల్స్ లిమిటెడ్ హెచ్ఎంటి అంటున్నాం. ఈ యొక్క హెచ్ఎంటి కర్మాగారాలు బేసికల్గా ఇక్కడ ఏం తయారైతాయి సార్ అంటే, హెవీ మిషనరీస్ తయారైతాయి మా, భారీ యంత్రాలను తయారు చేయడం జరుగుతుంది. హెవీ మిషనరీస్ అంటే భారీ యంత్రాలను తయారు చేస్తారు. తర్వాత హెచ్ఎంటి వాచెస్ తయారవుతాయి. హెచ్ఎంటి వాచెస్. నెక్స్ట్ వన్ హెచ్ఎంటి బల్బ్స్. నెక్స్ట్ వన్ హెచ్ఎంటి ట్రాక్టర్ ఇంజన్స్ కూడా తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి ఏమేమి తయారైతాయి సార్ ఈ యొక్క హెచ్ఎంటీలో అంటే, హెవీ మిషనరీస్ తయారవుతాయి, హెచ్ఎంటి వాచెస్ తయారవుతాయి, హెచ్ఎంటి బల్బులు తయారవుతాయి, హెచ్ఎంటి ట్రాక్టర్ ఇంజిన్స్ను కూడా తయారు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం దీని పరిస్థితి ఏంటి సార్? ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ యొక్క ఇండస్ట్రీస్ అంటే, హెచ్ఎంటి ఇండస్ట్రీస్ ఉన్న ప్రదేశాలు చూడండి. హిందుస్థాన్ మెషిన్ టూల్స్ లిమిటెడ్ కర్మాగారాలు ఎక్కడున్నాయో చూడండి. ఏర్పాటు చేసిన డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ అంటే, ఒకటి వన్ ఈజ్ శ్రీనగర్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. శ్రీనగర్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్లోని శ్రీనగర్లోను. తర్వాత హర్యానా రాష్ట్రంలోని పింజోర్ గార్డెన్స్ ఇన్ హర్యానా స్టేట్. హర్యానా రాష్ట్రంలోని పింజోర్ గార్డెన్స్. తర్వాత ఇంకా మనకి ఎక్కడ సార్ అంటే, పింజోర్ గార్డెన్స్ ఇన్ హర్యానా, శ్రీనగర్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్, పింజోర్ గార్డెన్స్ ఇన్ హర్యానా. నెక్స్ట్ వన్ కాలమిసరీ ఇన్ కేరళ. కేరళ స్టేట్, కేరళ రాష్ట్రంలోని కాలమిసరీ అనే ప్లేస్ వద్ద, కాలమిసరీ ఇన్ కేరళ. ఇంకా మనకి ఎక్కడెక్కడ అవైలబుల్ అవుతున్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ యొక్క ఇండస్ట్రీస్ అంటే, హైదరాబాద్లో కూడా ఉంది. హైదరాబాద్లో కూడా హెచ్ఎంటి ఇండస్ట్రీ ఉంది. ఇంకొకటి వచ్చేసి ఎక్కడ అంటే, రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్లో కూడా ఈ యొక్క ఇండస్ట్రీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఏమేమి తయారైతాయి? గ్రైండర్లు తయారవుతాయి, హెచ్ఎంటి వాచెస్ తయారవుతాయి, హెచ్ఎంటి ట్రాక్టర్ ఇంజిన్స్ తయారవుతాయి, హెచ్ఎంటి బల్బులు తయారవుతాయి. కానీ ప్రస్తుతం వచ్చేసి ఈ యొక్క ఇండస్ట్రీ అనేది ఏమైంది సార్ అంటే, సిక్ యూనిట్గా కాయిలా పరిశ్రమగా మారింది. సిక్ యూనిట్ అంటే కాయిలా పరిశ్రమ. ఇది ప్రస్తుతం వచ్చేసి కాయిలా పరిశ్రమగా ఉంది. అంటే మూతపడ్డది, క్లోజ్ అయిపోయిందండి. హెచ్ఎంటి బల్బులు ఉన్నాయి ఎప్పుడు ఏడన్నా? ఇవి దొరకవు, ఎందుకంటే క్లోజ్ అయిపోయింది, ఇది మొత్తం నష్టాల్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి మూతపడ్డది. కాబట్టి హెచ్ఎంటి గురించి చెప్పాము. తర్వాత ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే, ఈసీఐఎల్ అంటున్నాం. ఇక్కడ ఈసీఐఎల్ సంబంధించి చూడండి. అసలు ఈసీఐఎల్ అంటే ఏంటో ఒకసారి చూడండి. ఈసీఐఎల్ అంటే ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటారు. ఏమంటారు ఈసీఐఎల్ అంటే? ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటున్నాం. ఈసీఐఎల్ అంటే ఈసీఐఎల్ అంటే ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటున్నాం. కాబట్టి ఈసీఐఎల్ అంటే ఏంటంటే ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అని అర్థం. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటున్నాం. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటే ఈసీఐఎల్ అంటారు. ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి సంబంధించి ఈసీఐఎల్ అంటున్నాం కదా మనం. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్. ఈ ఈసీఐఎల్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి సంబంధించిన విషయాలు ఏంటి, ఎలా అంటే ఒక ఈసీఐఎల్ అనేది ఎక్కడుంది అంటే మనకు హైదరాబాద్ నగరంలోనే ఉంది. ఇది ఈ యొక్క హైదరాబాద్ నగరంలో ఉంటుంది ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది. కాబట్టి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది ఎక్కడుంది అంటే హైదరాబాద్ నగరంలో ఉంది ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎక్కడుందండి? హైదరాబాద్ నగరంలో ఉంది. ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హైదరాబాద్లో వచ్చేసి మనకి ఎక్కడంటే కుషాయిగూడ దగ్గర ఉంటుంది. కుషాయిగూడలో ఉంటుంది. కుషాయిగూడ ఈ యొక్క కుషాయిగూడలో ఉంటుందండి ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కర్మాగారం. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కుషాయిగూడలో ఉంటే ఇక్కడ ఏం తయారైతాయి అంటే ఈవీఎంలను తయారు చేస్తారు. ఈవీఎం అంటే ఏంటి సార్ అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ని తయారు చేస్తారు. ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ తయారవుతాయి. ఈవీఎం అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్. ఈ యొక్క ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఈవీఎంలు తయారు చేస్తారు ఈ యొక్క ఈసీఐఎల్లో. ఈవీఎం అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్. ఈ యొక్క ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ని తయారు చేస్తారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్. ఓకేనమ్మా. ఈ యొక్క ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అంటే ఈసీఐఎల్ అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అంటారనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఏం తయారవుతాయి? ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ తయారవుతాయి, కంప్యూటర్లు తయారవుతాయి, మైక్రో ఓవెన్స్ తయారవుతాయి, రాడార్లకు సంబంధించిన యాంటీనాలను కూడా తయారు చేస్తారు. ఓకేనమ్మా? ఎస్. కాబట్టి ఇది ఇలా విషయాలు ఈసీఐఎల్ అయిపోయింది. నెక్స్ట్ వన్ ఎన్ఎఫ్సి. ఎన్ఎఫ్సికి సంబంధించిన అంశాలు చూడండి. ఎన్ఎఫ్సి అంటే ఏంటి, ఎలా విషయాలు అనేది ఒకసారి చూద్దాం. ఎన్ఎఫ్సి అంటే న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అంటున్నాం. ఎన్ఎఫ్సి అంటే ఏంటంటే న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్. ఎన్ఎఫ్సి అంటే ఏంటంటే న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్. ఎన్ఎఫ్సి అంటే న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అంటున్నాం. ఈ యొక్క న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఇది కూడా ఎక్కడంటే హైదరాబాద్లోని కుషాయిగూడలోనే ఉంది. హైదరాబాద్లోని కుషాయిగూడలోనే ఉంటుంది ఈ యొక్క ఎన్ఎఫ్సి కర్మాగారం కూడా. కుషాయిగూడ. కాబట్టి ఎన్ఎఫ్సి కర్మాగారం న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఎన్ఎఫ్సి అన్నం ఇది ఎక్కడుందంటే కుషాయిగూడలోనే ఉందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏంటి అంటే యురేనియం రిఫైనరీ జరుగుతుంది. ఇక్కడ యురేనియం రిఫైనరీ ఇండస్ట్రీ ఇది ఎన్ఎఫ్సి అంటే. ఎన్ఎఫ్సి అంటే యురేనియం రిఫైనరీ ఇండస్ట్రీ, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అంటారు. ఇది హైదరాబాద్ నగరంలో ఉంది. కాబట్టి యురేనియం రిఫైనరీ చేస్తారు ఇక్కడ. ఇక్కడ చూడండి రెండు. ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే డిఆర్డిఓ అండ్ డిఆర్డిఎల్ అంటున్నాం. ఇక్కడ చూడండి డిఆర్డిఓ అండ్ డిఆర్డిఎల్ అంటే ఏంటో రాయండిమా.
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటారు ఒకటి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. డిఆర్డిఓ అంటే ఏంటి సార్ అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ. డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ అంటారు. ఓకే, ఇది రక్షణ శాఖ వారి అధీనంలో ఉంటుందండి. రక్షణ శాఖ డిఫెన్స్ వాళ్ళకి సంబంధించింది డిఆర్డిఓ. ఇక్కడ ఏంటి అంటే డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా తయారవుతాయి, రక్షణ పరికరాలన్నీ కూడా తయారవుతాయి. డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ ఆర్ ప్రిపేరింగ్ హియర్. డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ రక్షణ పరికరాలన్నీ కూడా తయారు చేస్తారు. డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ ఆర్ ప్రిపేరింగ్ హియర్. నెక్స్ట్ వన్ ఇంకా ఏంటంటే మిజైల్స్ ను కూడా తయారు చేస్తారు. మిజైల్స్ ను కూడా తయారు చేయడం జరుగుతుంది. మిజైల్స్ డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ డిఆర్డిఓ అంటారు దీన్ని. నెక్స్ట్ వన్ డిఆర్డిఎల్ అంటున్నాం. డిఆర్డిఎల్ అంటే ఏంటో చూడండి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీస్ అంటారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీస్. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీస్. ఓకేనా? ఈ యొక్క డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీస్ అంటారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దీన్ని డిఆర్డిఎల్ అంటారు. ఇవి రెండు కూడా హైదరాబాద్ నగరంలోనే ఉన్నాయి. రెండు కూడా ఎక్కడ ఉన్నాయి? హైదరాబాద్లోనే ఉన్నాయి. రెండు కూడా రక్షణ పరికరాలని తయారు చేయడం జరుగుతుంది. ఈ రెండు ప్లేస్లో కూడా ఏం తయారు చేస్తారమ్మా? రక్షణ పరికరాలని తయారు చేయడం జరుగుతుంది. ఓకేనా? ఎస్. ఓకే, క్లియర్. తీసేనా నేను? ఓకేనమ్మా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా ఏంటి అంటే మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నౌకా నిర్మాణ కేంద్రాలు అని రాసుకోండి. నౌకా నిర్మాణ కేంద్రాలు షిప్ యార్డ్స్ అంటారు. నౌకా నిర్మాణ కేంద్రాలు అంటున్నాం. ఈ యొక్క నౌకా నిర్మాణ కేంద్రాలు అంటే చూడండి ఇక్కడ నౌకా నిర్మాణ కేంద్రాలు అన్నాం. షిప్ యార్డ్స్ అంటారు వీటిని, షిప్ యార్డ్స్. షిప్ యార్డ్స్ అంటే నౌకా నిర్మాణ కేంద్రాలు అంటున్నాం. నౌకా నిర్మాణ కేంద్రాలు అంటే షిప్ యార్డ్స్ అంటారు. ఈ యొక్క షిప్ యార్డ్స్ నౌకా నిర్మాణ కేంద్రాలు ఒకటి. ఫస్ట్ వన్ ఈజ్ గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ అన్నాయండి. గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్. గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ అంటున్నాం. గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్. నౌకా నిర్మాణ కేంద్రాలు అన్నప్పుడు గార్డెన్ రిచ్ షిప్ ఒకటి. ఫస్ట్ వన్ గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్. గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్. గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ అంటున్నాం. ఒకటి ఫస్ట్ వన్ ఏం చెప్తున్నాం? గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్. కాబట్టి గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్. లొకేషన్ వచ్చేసి ఎక్కడ అంటే లొకేషన్ కలకత్తా. లొకేషన్ వచ్చేసి ఎక్కడ అంటే కోల్కతా, వెస్ట్ బెంగాల్. ఈ గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ ఎక్కడుంది? కలకత్తాలో ఉంది. ఇక్కడ ఏం తయారు చేస్తారంటే షిప్ రిపేరింగ్ అంటే నౌకల మరమ్మతులు చేస్తారు. షిప్ రిపేరింగ్ అంటే నౌకల యొక్క మరమ్మతులను చేస్తారు. ఒకటి షిప్ రిపేరింగ్ జరుగుతుంది ఇక్కడ. గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ కలకత్తాలో ఉంది. రెండవది సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ ఈస్
హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అంటున్నాం. హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్. ఈ యొక్క హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్, ఈ యొక్క హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్కి సంబంధించిన అంశాలు చూడండి. హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లొకేషన్ చూడండి మా, ఇది లొకేషన్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్. లొకేషన్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఉంటుంది ఈ యొక్క హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అనేది. లొకేషన్ వచ్చేసి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్. ఎక్కడుంది ఇది? లొకేషన్ వచ్చేసి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్, హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్. మరి దీన్ని గతంలో ఏమని పిలిచేవాళ్ళంటే, దీనికన్నా ముందు ఉండేది అనమాట ఇంకొకటి. దాన్ని ఏమనేవాళ్ళంటే, ఇనిషియల్లీ ఇట్ వాజ్ నోన్ యాజ్, పూర్వం ఏమని పిలిచేవాళ్ళు, దీనికన్నా ముందు ఏమని పిలిచేవాళ్ళంటే సింధియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ అని పిలిచేవారు. ప్రీవియస్లీ ఇట్ వాజ్ నోన్ యాజ్ సింధియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ అని పిలిచేవాళ్ళమా. సింధియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ అని పిలిచేవాళ్ళు. సింధియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ అని పిలిచేవాళ్ళు. అంటే ఇనిషియల్లీ ఇట్ వాజ్ నోన్ యాజ్ సింధియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ. తర్వాత దీన్ని ఏం చేశారు అంటే జాతీయం చేయడం జరిగింది. జాతీయం చేశారు, నేషనలైజేషన్ చేశారు. అంటే గవర్నమెంట్ తీసుకున్నది. ముందు ప్రైవేట్ యాజమాన్యంలో ఉండేది, ప్రైవేట్ సెక్టార్లో ఉండేదమ్మా. ఇది ప్రైవేట్ సెక్టార్లో ఉండేది. ఈ ప్రైవేట్ సెక్టార్లో ఉన్న ఈ పరిశ్రమను ఏం చేశారంటే ప్రైవేట్ యాజమాన్యంలో ఉండేది. దీన్ని ఏం చేశారు? సింధియా స్టీమ్ నావిగేషన్ కంపెనీగా చేశారు. జాతీయం చేసి ఏం చేశారు? హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్గా పేరు మార్చారు. స్టార్టింగ్లో ఏముండేది అంటే సింధియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ ఉండేది ప్రారంభంలో ప్రైవేట్ సెక్టార్లో. దాన్ని ఏం చేశారు? నేషనలైజేషన్ చేశారు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏం పిలిచారంటే హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్గా తయారు చేశారు. ఈ యొక్క హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ తయారు చేసిన జల నౌక చూడండి, హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ HSYL అంటున్నాం. HSYL అంటే హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అంటున్నాం. ఈ యొక్క హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అనేది HSYL అంటున్నాం కదా. ఈ యొక్క HSYL అంటే హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్. ఈ యొక్క హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అనే దాన్ని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అంటున్నాం కదా. ఈ హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఏం తయారు చేసింది సార్ అంటే INS అరిహంత్. ఇది వచ్చేసి సబ్మెరైన్. ఇది సబ్మెరైన్ ఏంటండి? ఇది ఒక INS అరిహంత్ అనేది ఒక సబ్మెరైన్గా చెప్పుకుంటుంది. INS అరిహంత్ అనేది ఒక సబ్మెరైన్. HSYL అంటే హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అంటారు. ఇది ఒక సబ్మెరైన్ తయారు చేసింది. దాన్ని ఏమంటారంటే INS అరిహంత్ అని పిలుస్తారు. ఇది ఒక సబ్మెరైన్. ఓకేనా? ఇది హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్కి సంబంధించిన అంశాలు. ఓకే, నెక్స్ట్ వన్ ఇంకొకటి ఏంటి సార్ అంటే కొచ్చి షిప్ యార్డ్ లిమిటెడ్. కొచ్చి షిప్ యార్డ్ లిమిటెడ్ అంటున్నాం. ఈ యొక్క కోచి షిప్ యార్డ్ లిమిటెడ్కి సంబంధించిన అంశం చూడండి. ఈ యొక్క కోచి షిప్ యార్డ్ లిమిటెడ్ అంటున్నాం. వన్ ఈజ్ కోచి షిప్ యార్డ్ లిమిటెడ్. వచ్చేసి ఎక్కడంటే లొకేషన్ కొచ్చిన్ ఇన్ కేరళ. కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్లో ఉంటుంది ఈ యొక్క కొచ్చి షిప్ యార్డ్ లిమిటెడ్. కొచ్చిన్ ఇన్ కేరళ రాష్ట్రంలో ఉంటుంది ఈ యొక్క కొచ్చి షిప్ యార్డ్ లిమిటెడ్ అనేది. ఇక్కడేం తయారైతే సార్ అంటే ఎలక్ట్రికల్ బోర్డ్స్ తయారు చేస్తారు. దే ఆర్ ప్రిపేరింగ్ హియర్ ఎలక్ట్రికల్ బోర్డ్స్. ఆర్ ప్రిపేరింగ్ హియర్. ఎలక్ట్రికల్ బోర్డ్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఒకటి ఎలక్ట్రికల్ బోర్డ్స్ తయారు చేస్తారు. రెండవది లాంచీలను కూడా తయారు చేస్తారు. ఎలక్ట్రికల్ బోర్డ్స్ అండ్ ఆల్సో లాంచీలను తయారు చేయడం జరుగుతుంది. ఎలక్ట్రికల్ బోర్డ్స్ అండ్
లాంచెస్, ఎలక్ట్రికల్ బోర్డ్స్ను లాంచీలను తయారు చేస్తారు. లొకేషన్ ఎక్కడ అంటే కొచ్చిన్ ఇన్ కేరళ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కొచ్చిన్ ఇన్ కేరళ, కొచ్చిన్ ఇన్ కేరళ స్టేట్. ఎస్, కొచ్చి ఇన్ కేరళ స్టేట్ అన్నాం. ఈ యొక్క కొచ్చి షిప్ యార్డ్ లిమిటెడ్ తర్వాత మజ్గావ్ షిప్ యార్డ్ లిమిటెడ్ అని పెట్టుకోవాలమ్మా. మజ్గావ్ షిప్ యార్డ్ లిమిటెడ్ అంటున్నాం. ఈ మజ్గావ్ షిప్ యార్డ్ లిమిటెడ్ దీనికి సంబంధించిన అంశం చూడండి. మజ్గావ్ షిప్ యార్డ్ లిమిటెడ్. ఈ మజ్గావ్ షిప్ యార్డ్ లిమిటెడ్ వచ్చేసి లొకేషన్ ఎక్కడంటే ముంబై, మహారాష్ట్రలో ఉంది. ముంబై, మహారాష్ట్ర. మజ్గావ్ షిప్ యార్డ్ లిమిటెడ్ ముంబై, మహారాష్ట్ర. ఈ మహారాష్ట్రలో ముంబైలో ఉన్న ఈ యొక్క మజ్గావ్ షిప్ యార్డ్ లిమిటెడ్ వచ్చేసి ఏంటి, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఇక్కడ వచ్చేసి వార్షిప్స్ తయారైతాయి, అంటే యుద్ధ నౌకలను తయారు చేయడం జరుగుతుంది. యుద్ధ నౌకలు తయారవుతాయి, ఇక్కడ వార్షిప్స్ తయారు చేస్తారు, యుద్ధ నౌకలను తయారు చేస్తారు. ఇప్పుడు మనం జనరల్గా ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ సింధు, ఐఎన్ఎస్ సూరత్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా యుద్ధ నౌకలు, వార్షిప్స్, ఇలాంటివన్నీ కూడా తయారు చేయడం జరుగుతుంది. ఇవి మనకు ఏంటి జనరల్గా మనం చెప్పాల్సిన అంశాలంటే, కాబట్టి ఖనిజాలు అవన్నీ చెప్పేశాం. తర్వాత పరిశ్రమలకు సంబంధించిన అంశాలు కూడా ఇలా డిస్కషన్ చేశాం. ఒక చిన్న పాయింట్ రాసుకోండి. 1904లో 1904లో మొట్టమొదటిసారిగా సిమెంట్ పరిశ్రమను 1904లో మొట్టమొదటిసారిగా సిమెంట్ పరిశ్రమను 1904లో ఫస్ట్ సిమెంట్ ఇండస్ట్రీని ఎక్కడ ఏర్పాటు చేశారో ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ 1904లో ఫస్ట్ సిమెంట్ ఇండస్ట్రీని ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే చెన్నై ఇన్ తమిళనాడు. ఈ 1904లో ఫస్ట్ సిమెంట్ ఇండస్ట్రీని ఎక్కడ ఏర్పాటు చేశారంటే చెన్నై ఇన్ తమిళనాడు స్టేట్, తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో ఏర్పాటు చేశారన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఇది ఇలా విషయాలు. ఓకే, ఇది పరిశ్రమలకు సంబంధించిన అంశాలు.